నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. తిరుమల శ్రీవారి లడ్డూల కల్తీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు డిక్లరేషన్ వివాదం తెచ్చారని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. ఇవాళ తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారని చెప్పిన జగన్ తాడేపల్లి నివాసంలో మీడియాతో మాట్లాడారు. తిరుమల వెళ్లటానికి ఈ మధ్యాహ్నం 3:20 బయలుదేరాల్సిన జగన్ అదే సమయానికి మీడియాతో మాట్లాడుతూ తన పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించడం దారుణమని అన్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదని చెప్పారు. తిరుమల పర్యటనకు అనుమతి లేదంటూ వైసీపీ నేతలకు నోటీసులు ఇస్తున్నారని ఆక్షేపించారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ శ్రేణుల్ని రప్పిస్తున్నారని తెలిపారు. తిరుమల లడ్డూలపై చెప్పినవన్నీ అబద్ధాలని రుజువులు కనిపిస్తున్నాయని అన్నారు. తిరుమల పవిత్రతను, శ్రీవారి ప్రసాదాన్ని రాజకీయం చేస్తున్నారని తెలిపారు. కల్తీ ప్రసాదాలను భక్తులు తిన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, జంతువుల కొవ్వుతో ప్రసాదాలు చేశారని అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ఈ అబద్ధాలకు ఆధారాలు చూపిస్తామన్న జగన్ అంతకుముందే తిరుమల పర్యటన రద్దు చేసుకుంటున్నట్లు పార్టీ ద్వారా వెల్లడించారు. అంతకుముందు అన్య మతస్థుడైన జగన్ శ్రీవారి దర్శనానికి వెళ్లాలంటే డిక్లరేషన్ పై సంతకం పెట్టాలని పలు వర్గాలు డిమాండ్ చేశాయి. 1997 ఉమ్మడి ఏపీలోనే డిక్లరేషన్ విధానం అమల్లోకి రాగా అనేక మంది ప్రముఖులు, ఇతర మతస్థులు దానిపై సంతకం చేసినట్లు గుర్తు చేశాయి. టీటీడీ సంప్రదాయాలను ఎవరైనా పాటించాల్సిందేనని భాజపా నేతలు భానుప్రకాష్ రెడ్డి, మాధవీలత డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత హిందువులందరిపై ఉందన్నారు. అటు మతాల మధ్య వైషమ్యాలు పెంచేందుకే జగన్ తిరుమల వస్తున్నారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద ఆరోపించారు. ఆలయ సంప్రదాయాలను గౌరవించకుండా జగన్ 5 ఏళ్లుగా ఎంతో అపచారం చేశారని మండిపడ్డారు. డిక్లరేషన్ ఇవ్వటానికి జగన్ కున్న అభ్యంతరం ఏంటని నిలదీశారు. శాంతియాగం, సంప్రోక్షణతో పవిత్రమైన తిరుమల మళ్లీ జగన్ పర్యటనతో అపవిత్రమవుతుందన్నారు. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే జగన్ శ్రీవారి దర్శనానికి వెళ్లాలంటూ తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల నిరసనలు చేపట్టారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసిన దోషుల్ని శిక్షించాలంటూ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలను పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు పెట్టిన చంద్రబాబు భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించరాదని విజ్ఞప్తి చేశారు. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రమని, ఈ దివ్యక్షేత్రం ఏపీలో ఉండటం మనందరి అదృష్టమని సీఎం పేర్కొన్నారు. ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమ నిష్ఠలతో, శ్రద్ధాశక్తులతో స్వామివారిని కొలుస్తారన్న చంద్రబాబు భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందుకే శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమ శాస్త్ర ఆచారాలను, టీటీడీ నిబంధనలను తప్పక పాటించాలని సూచించారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు షర్మిల చెప్పారు. జగన్ సర్కార్ తిరుమల లడ్డూను కల్తీ చేసిందని ఆరోపించారు. మార్కెట్ కంటే తక్కువ ధరకే జగన్ సర్కార్ నెయ్యి కొనుగోలు చేసిందని చెప్పారు. లడ్డూలకు వాడే నెయ్యిలో జంతు కొవ్వు ఉందని ల్యాబ్లోనూ నిర్ధారించినట్టు తెలిపారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఘటనపై ప్రజలకు నిజం తెలియాలని పేర్కొన్నారు. తిరుమలలో మళ్లీ తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని షర్మిల కోరారు. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు సహా ఆయన కుమార్తె, బంధువుల నివాసాల్లో ఉదయం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. లగ్జరీ వాచ్ల కొనుగోలు వ్యవహారంలో ఈడీ సోదాలు చేస్తోంది. క్రిప్టో, హవాలా ద్వారా లగ్జరీ వాచ్లు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది. గతంలో ఇదే కేసులో పొంగులేటి నివాసంలో చెన్నై కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. తాజాగా ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ ప్రత్యేక అధికారులు జూబ్లీహిల్స్ లోని పొంగులేటి నివాసం సహా హిమాయత్ సాగర్ లోని ఫామ్ హౌస్ లో ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. మొత్తం 5 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ 2017 నాటి ఉన్నత స్థాయి కమిటీ మినిట్స్ ఫాలో కాలేదని గజ్వేల్ ఈఎన్సీ, కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ హరిరాం వెల్లడించారు. కాళేశ్వరంపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన హరిరాంను కాళేశ్వరం కార్పొరేషన్ ఆర్థిక అంశాలపై ఆరా తీశారు. ఇప్పటి వరకు కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు 29,737 కోట్లు తిరిగి చెల్లించినట్లు హరిరాం చెప్పారు. బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బుల్లో 64,000 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిగాయని వెల్లడించారు. కార్పొరేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రభుత్వానికి ఇచ్చామని, అది అసెంబ్లీలో పెట్టారా లేదా అనేది తెలియదన్నారు. మేడిగడ్డ బ్లాక్ కుంగడానికి బాధ్యులు ఎవరని హరిరాంను కమిషన్ సభ్యులు అడగ్గా గేట్స్ ఆపరేషన్, మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడమే ప్రధాన కారణమని తెలిపారు. విచారణలో పలుమార్లు అప్పటి సీఎస్ ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్ పేర్లు హరిరాం ప్రస్తావించారు. రేపు మరోసారి కమిషన్ ముందు హాజరు కానున్న హరిరాం ఇవాళ సమాధానం చెప్పని ప్రశ్నలకు డాక్యుమెంట్ సమర్పించనున్నారు.
మూసీ సుందరీకరణలో భాగంగా ఇళ్లు కోల్పోయే వారికి పునరావాసం కల్పించేందుకు అధికారుల సర్వే 3వ రోజు కొనసాగుతోంది. నదీ గర్భంలోని ఇళ్లు, వాటి యజమానుల వివరాలు సేకరిస్తూ అధికారులు ఇళ్లకు మార్కింగ్ చేస్తున్నారు. ఒక పక్క అధికారుల సర్వే కొనసాగుతూ ఉండగానే మరోపక్క లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రింగ్ రోడ్ పిల్లర్ నెంబర్ 102 వద్ద డిఫెన్స్ కాలనీ, ఆశ్రమ్ నగర్ కాలనీ వాసులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చేస్తున్నారని నిరసన తెలిపారు. సుమారు 100 మంది రోడ్డుపై బైఠాయించగా రాజేంద్ర నగర్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమని ఆశ్రమ్ నగర్ కాలనీ వాసులు తేల్చి చెప్పారు. చైతన్యపురి డివిజన్ గణేష్ నగర్ లో తమ ఇళ్లు విడిచిపెట్టి వెళ్లేది లేదని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అవసరం లేదని స్థానికులు ఆందోళన చేశారు. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఇళ్ల నుంచి వెళ్లే ప్రసక్తి లేదని తెలిపారు. ఓ ఇంటికి మార్కు వేసేందుకు అధికారులు వెళ్లగా మహేష్ అనే వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తమ ఇంటిని కూలగొట్టేందుకు వీల్లేదంటూ నినాదాలు చేశాడు. వెంటనే అతన్ని అధికారులు అడ్డుకున్నారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ బాధితుల్ని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితులతో కలిసి నిరసన తెలిపారు. భారాస ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు చేపడితే కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ది నిర్మాణం అయితే కాంగ్రెస్ ది విధ్వంసం అని చెప్పారు. మూసీ నది సాక్షిగా మహానగరంలో కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించారన్న కేటీఆర్ ప్రతిపక్షంలో ఉండగా అన్ని కట్టలేదన్న కాంగ్రెస్ ఇప్పుడు అదే సంఖ్యను ఎలా చెబుతోందని ప్రశ్నించారు. కాంగ్రెస్ జూటా మాటలు, కుట్రలకు కేసీఆర్ నిర్మాణాలే దిక్కయ్యాయని విమర్శించారు. కేసీఆర్ 1,00,000 డబుల్ నిర్మాణాలు నిజం, కేటాయింపులు నిజమని కేటీఆర్ ట్వీట్ చేశారు. చెస్ ఒలింపియాడ్లో స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారులకు తెలంగాణ సర్కార్ 25 లక్షల రూపాయల చొప్పున ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. భారత్ తరపున తొలిసారి స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారులు అర్జున్, ద్రోణవల్లి హారిక ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అర్జున్, హారికను అభినందించిన సీఎం 25 లక్షల రూపాయల చొప్పున ప్రోత్సాహకం ప్రకటించారు. భారీ వర్షాలు, వరదలతో అల్లాడిన తెలంగాణకు విరాళాలు అందుతూనే ఉన్నాయి. వరద బాధితులకు బాసటగా మేమున్నామంటూ మానవతావాదులు, పారిశ్రామికవేత్తలు విరాళాలు ఇస్తున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ ఏకంగా 20 కోట్ల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది. ఈ మేరకు ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ తరపున రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో వరద బాధితుల్ని ఆదుకునేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు పలువురు దాతలు విరాళాలు అందించారు. విజయనగరానికి చెందిన లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వైస్ చైర్మన్ శ్రీనివాసరావు 5 లక్షల రూపాయలు, గుంటూరుకు చెందిన తరుణి అసోసియేట్స్ ప్రతినిధులు 5 లక్షలు, మంగళగిరికి చెందిన సింధే లక్ష్మయ్య మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు 2 లక్షలు, గుంటూరుకు చెందిన అవినాష్ ఏజెన్సీ 2 లక్షలు అందజేశారు. గన్నవరం ఎంకే గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు 1,00,000 రూపాయలు, ఆదోనికి చెందిన కృష్ణమ్మ 1,00,000 రూపాయల చెక్కుల్ని మంత్రి లోకేష్ కు అందజేశారు. గుంటూరులో అంబటి మురళి నిర్మిస్తున్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ కు కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ అనుమతులు లేవని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ఇదే అంశంపై విజయవాడలోని పర్యావరణ మరియు కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఆదిత్య ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 4 టవర్ల ప్రాజెక్టు నిర్మాణానికి 2015 జులై 9న పర్యావరణ అనుమతులు తీసుకున్నారని, 2019 జులై 12న ఆ ఒప్పందం రద్దయినట్లు ధూళిపాళ్ల తన ప్రకటనలో వివరించారు. ఆదిత్య ఇన్ఫ్రాటెక్ సమర్పించిన డిజైన్ ప్లాన్ కు ఇప్పుడు బజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా ఇచ్చిన ప్లాన్ కు పూర్తి వ్యత్యాసం ఉందని తెలిపారు. బజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తున్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ కోసం ఈసీ క్లియరెన్స్ తీసుకోలేదని వివరించారు. అందుకే దీనిపై విచారణ జరపాలని కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసినట్లు ధూళిపాళ్ల తెలిపారు. మోసపూరితమైన విధానంలో బజరంగ్ సంస్థ చేపట్టిన నిర్మాణాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్టీఐ కార్యాలయంలో సమాచార కమిషనర్లు ప్రభుత్వ ఉద్యోగితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ప్రతిరోజు కార్యాలయానికి వచ్చి సంతకం చేయాల్సిన కమిషనర్లు ఇలా చేయటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా జీతాలు ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఈ అంశం సహా తమకు ఫర్నిచర్, ఇతర అంశాల్లో సౌకర్యాలు కల్పించట్లేదని కమిషనర్లు సమాచార హక్కు చట్టం కార్యాలయంలో ప్రభుత్వ సూపరింటెండెంట్ తో వాగ్వాదానికి దిగారు. కమిషనర్లు ఇలా ఉద్యోగి ఛాంబర్ కు వచ్చి నిలదీయటంపై సహచర ఉద్యోగులు మండిపడుతున్నారు. సీనియర్ పాత్రికేయులు ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ టి ఆదినారాయణ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆదినారాయణ కుటుంబ సభ్యులు, ఈటీవీ ప్రతినిధులు, పలువురు సీనియర్ జర్నలిస్టులు, మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత నారాయణ పెద్ద కుమారుడు అంత్యక్రియలు పూర్తి చేశారు.
చిత్తూరు, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల్లో జనావాసాలకు వస్తున్న ఏనుగులతో తలెత్తే సమస్య పరిష్కారానికి మరిన్ని కుంకి ఏనుగులు తేవాలని నిర్ణయించిన ఏపీ సర్కార్ ఇందుకు సంబంధించి కర్ణాటకతో ఒప్పందం చేసుకుంది. ఎన్నికల ముందు 3 జిల్లాల్లో చాలా మంది ఏనుగులు జనావాసాలకు వస్తుండటంతో తలెత్తే సమస్యలపై ఫిర్యాదులు చేశారు. అధికారానికి రాగానే సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పిన కూటమి ఈ మేరకు పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కర్ణాటక వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేతో చర్చలు జరిపారు. ఏపీకి కుంకి ఏనుగులు ఇచ్చేందుకు అంగీకరించారు. ఇందుకు సంబంధించి ఇవాళ పవన్ కళ్యాణ్ కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం కర్ణాటక పంపే 8 కుంకి ఏనుగుల సాయంతో చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో ఏనుగుల దాడులను అరికడతామని పవన్ వివరించారు. అమెరికాలోని అలబామా రాష్ట్రంలో మరోసారి నైట్రోజన్ గ్యాస్ తో మరణశిక్ష అమలు చేశారు. పని ప్రదేశంలో ముగ్గురిని చంపిన కేసులో దోషిగా తేలిన మిల్లర్ అనే 59 ఏళ్ల వ్యక్తికి దక్షిణ అలబామా జైల్లో నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణశిక్ష అమలు చేశారు. తొలుత దోషిని ఓ గదిలోకి పంపి అతడి ముఖానికి మాస్క్ బిగించారు. తర్వాత నైట్రోజన్ గ్యాస్ ను మెల్లగా గదిలోకి పంపారు. 2 నిమిషాల్లోనే మిల్లర్ కింద పడిపోగా మరో 6 నిమిషాల తర్వాత ప్రాణాలు విడిచాడు. డెలివరీ ట్రక్ డ్రైవర్ గా పనిచేసే మిల్లర్ 1999 ఆగస్టు 5న తాను పనిచేసే కంపెనీకి వెళ్లి 2 సహోద్యోగుల్ని కాల్చి చంపాడు. తర్వాత అంతకుముందు తాను పనిచేసిన చోటుకు వెళ్లి మరో ఉద్యోగిని కాల్చి చంపాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన కోర్టు అతడికి మరణశిక్ష విధించగా ఇప్పుడు నైట్రోజన్ గ్యాస్ ద్వారా అమలు చేశారు.